కాజీపేట జంక్షన్ నుంచి వరంగల్ రైల్వే స్టేషన్ దాటిన తర్వాత మళ్ళీ అతిపెద్ద రైల్వే స్టేషన్గా ఉండేది నెక్కొండ మాత్రమే. ప్రస్తుతం అసలు నెక్కొండలో ఎన్ని ట్రైన్స్కు హాల్టింగ్ ఉంది, ప్యాసింజర్ ట్రైన్స్ ఎన్ని ఆగుతాయి, అదేవిధంగా ఎక్స్ప్రెస్ ట్రైన్స్కు సంబంధించి హాల్టింగ్స్ ఎన్నో ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం. ప్రస్తుతం అయితే చూడొచ్చు ట్రైన్స్కి సంబంధించినటువంటి ఫంక్షనింగ్ అంతా కూడా ఇక్కడి నుంచి జరుగుతుంది. సార్, అంటే నెక్కొండ రైల్వే స్టేషన్కి సంబంధించి ఎన్ని ట్రైన్స్ హాల్టింగ్స్ ఉంటాయి ఇక్కడ? టువర్డ్స్ విజయవాడ వెళ్ళడానికి పుష్పులు, కృష్ణ, గోల్కొండ, ఇప్పుడు కొత్తగా ఇంటర్సిటీ ఇచ్చారు, పద్మావతి, గౌతమి ఉన్నాయి. సో ఇప్పుడు ఇంటర్సిటీ రావడం వల్ల కొంచెం ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని ఇప్పుడు హాల్ట్ ఇచ్చారు. అది కూడా పైలట్ బేసిస్లో ఇచ్చారు. కమర్షియల్గా బెనిఫిట్ ఉంటే కంటిన్యూ చేస్తారు. సార్, అంటే రిటర్న్ ఇట్లా అంటే సికింద్రాబాద్ వైపు కావచ్చు, ఇటు వరంగల్ అటువైపు వెళ్ళడానికి ఏమేమి ట్రైన్స్ హాల్టింగ్? అటు కాకతీయ, సింగరేణి వరంగల్ వరకు వెళ్తుంది, గోల్కొండ కొత్తగా ఇంటర్సిటీ ఇచ్చారు, వాటి వరకు ఉన్నాయి ప్రజెంట్. సార్, అంటే ఇప్పుడు కొత్తగా ఇచ్చిన ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ టైమింగ్స్ ఎట్లా ఉంటుంది, ఏ రూట్ నుంచి ఎట్లా వెళ్తుంటుంది, దానికి ఎట్లా ఉంటుంది? మార్నింగ్ మనకు 10:30కి వస్తుంది, ఈవినింగ్ 7 o'clock వస్తుంది. అంటే డే రెగ్యులర్గా ప్రజెంట్ అయితే 6 monthsకి ఇచ్చారు, ఆ తర్వాత కంటిన్యూ చేస్తారు. అది ఎట్లా ఉంటుంది సార్, అంటే దాని ప్రాసెస్ ఎట్లా? ఈ 6 months అనేది కమర్షియల్ విషయం అండి, కమర్షియల్ టికెట్ సీలింగ్ని బట్టి ఉంటుంది. అంటే సీలింగ్ ఇలా వస్తుంది, దాన్ని బట్టి. జనరల్గా కూడా ఈ రూట్కి సంబంధించి కూడా ఇటు కాజీపేట నుంచి ఇటు టువర్డ్స్ ఢిల్లీకి వెళ్ళవలసినటువంటి వాళ్ళు కావచ్చు, లేదా ఇటు నుంచి సేమ్ తిరుపతి లేదా విజయవాడ కావచ్చు, అదేవిధంగా చెన్నై ఇతర మార్గాలకు వెళ్ళాల్సినటువంటి రూట్లోనే నెక్కొండ రైల్వే స్టేషన్ ఉంటుంది. అయితే కొన్ని ట్రైన్స్కి మాత్రమే హాల్టింగ్ ఉండడం వల్ల చాలామంది వ్యాపారులు ఇక్కడి నుంచి ఎటైనా వెళ్ళాలి అంటే దాదాపు 40-50 కిలోమీటర్ల అవతల ఉన్నటువంటి కాజీపేట కావచ్చు లేదా వరంగల్ రైల్వే స్టేషన్, కొన్నిటికి మహబూబాద్కు వెళ్ళి ట్రైన్ ప్రయాణం చేయాల్సి వస్తుంది. సేమ్ టైంలో రాత్రిపూట కనుక అక్కడ దిగితే మళ్ళీ వాళ్ళు ఇక్కడ నెక్కొండ వరకు రావాలంటే కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి నేపథ్యంలో ఇంటర్సిటీకి సంబంధించినటువంటి హాల్టింగ్ను ఇక్కడ ఉన్న ప్రజల కోరిక మేరకు ఇచ్చారు. నెక్కొండ ప్రజల చిరకాల వాంఛ సికింద్రాబాద్ టు గుంటూరు వెళ్ళే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ తమ నెక్కొండ రైల్వే స్టేషన్లో హాల్టింగ్ కావాలని కోరుకున్నారు. అది జనవరి 30 నుంచి అమల్లోకి వచ్చింది. అయితే ఈ హాల్టింగ్ సంబంధించినటువంటిది కంటిన్యూ కావడం కోసం నెక్కొండకు సంబంధించినటువంటి ప్రజలంతా కూడా నెక్కొండ పట్టణ రైల్వే టికెట్స్ ఫోరం అంటూ ఒక వాట్సాప్ గ్రూప్ను కూడా పెట్టుకున్నారు. ఈ ట్రైన్ ఎప్పుడైతే ఇక్కడికి వస్తుందో ఈ ట్రైన్కి సంబంధించినటువంటి దాని మీద గ్రామీణ ప్రాంతాలలో అవేర్నెస్ తీసుకొచ్చాడు. అంటే మీరు ఈ ఫోరంను ఏర్పాటు చేయడానికి ప్రధాన ఉద్దేశం ఉంది. ఎట్లా ఈ ఫోరం ఏర్పాటు చేశారు మీరు? ఇక్కడ మాకు ఏంటంటే ఇక్కడ మా నర్సంపేట నియోజకవర్గంలో నెక్కొండ 6 మండలాలు ఉన్నాయి. 6 మండలం అంటే 2 లక్షల మంది జనాభా ఉంటుంది సార్. ఇక్కడ మాకు ట్రైన్లు తక్కువ అవుతాయి. ట్రైన్ ఆగింది కాబట్టి ట్రైన్ కాపాడుకోవడానికి ఎందుకు పబ్లిక్ తెలవాలి సార్, ఇక్కడ ట్రైన్ ఆగుతుంది పబ్లిక్ తెలవాలన్న ఉద్దేశంతో మేము ఒక ఫోరం పెట్టుకున్నాం సార్. ఉద్దేశం పబ్లిక్ ఎట్లా తెలవాలంటే ఉదాహరణకు హైదరాబాద్లో కృష్ణా ఎక్స్ప్రెస్ ఆగుతుంది సార్, అది 6 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఈ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ 7:40కి వస్తుంది, పబ్లిక్ తెలియదు సార్. దానివల్ల లాభం ఏంటంటే మియాపూర్ అయినా కుక్కడపల్లి అయినా ఎక్కడి నుంచి రావాలన్నా కూడా ఒక 1000 రూపాయలు పెట్టుకొని సికింద్రాబాద్ స్టేషన్ రావాలి సార్. అదే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్కి అయితే మెట్రోలో వస్తే ఎక్కొచ్చు సార్. అంటే ఇది అనుకూలంగా ఉంటుంది సార్. ఇది ఇప్పుడు మీ గ్రూప్లో ఎంతమంది ఉన్నారు? అవేర్నెస్కు సంబంధించి అంటే వాళ్ళలో అవగాహన కల్పించేందుకు మీరే కొంత డబ్బులు కూడా కలెక్ట్ చేశారు, తర్వాత దీంతో కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు అనేది చెప్తున్నారు. సేమ్ టైంలో టికెట్స్ కూడా కొన్ని మీరే పర్చేజ్ చేస్తున్నారు, కొంటున్నారు అనేది కూడా చెప్తున్నారు. నిజమేనా? కాదు సార్, మేము టికెట్లు కొంటేమో ఎవరికి ఇస్తాం సార్ టికెట్లు. కాకపోతే పబ్లిక్ టికెట్లు కొన్నప్పుడు మా దగ్గరకు చూపెడతాం సార్. మేము కొన్నాం చూసుకొని సంతోషంగా వచ్చి చూపెడతాం తప్ప మేము టికెట్లు కొంటలేము, పబ్లికే కొంటాం సార్. మేము కరెక్ట్ చేసిన డబ్బులు ఏంటంటే మేము కరెక్ట్ చేసిన 25,000 రూపాయలు కరెక్టే, కానీ దరిదాపులో 15,000 రూపాయలు మాకు బ్యానర్లకే అయినాయి, కట్టిస్తానికి అయినాయి. మిగతా ఒక 10,000 ఉంటే ఏంటంటే పోస్ట్ మన పాంప్లెంట్ కొట్టిద్దాం అనుకున్నాం. పాంప్లెంట్ కొట్టేసి పేపర్లో పెట్టి పబ్లిక్ తెలవాలని, దానికోసం తప్ప మీరేం లేదు. మేము ఎవరికి టికెట్ కొని ఇస్తలేము, ట్రైన్ ఆగుతుంది అనేది చెప్పడం కోసం. ఇక్కడ ట్రైన్ ఆగడం కోసం సంబంధించి కూడా ఇంటర్సిటీ ఆగాలనేది చాలా రోజుల నుంచి మీరు ప్రయత్నం చేశారు. ఇది 30వ తారీఖు నుంచి కూడా కార్యరూపం వచ్చేసింది, ట్రైన్ ఆగుతుంది అప్ అండ్ డౌన్లో కూడా. అంటే దీనికోసం ఎట్లాంటి ప్రయత్నాలు చేశారు? మా నర్సంపేట నియోజకవర్గంలో ఏకైక రైల్వే స్టేషన్ నెక్కొండ. ఆ నెక్కొండకు సంబంధించి దాదాపు 200 గ్రామ పంచాయతీలకు సంబంధించిన జనాభా దీంతో సంబంధాలు ఉన్నాయి. దూర ప్రాంతాలకు విద్య కోసం కానీ, వైద్య కోసం కానీ, వ్యాపార రీత్యా కానీ, ఇటు మద్రాసు వైపు కానీ, ఇటు బాంబే వైపు కానీ, ఇటు తిరుపతి వైపు కానీ పుణ్యక్షేత్రాలు దర్శించుకోవాలన్నా కానీ ఎటువంటి సౌకర్యాలు లేవు. కాబట్టి మేము గత సంవత్సరము రైల్వే శాఖ మంత్రి
అశ్విన్ వైష్ణవ్ గారి దగ్గరికి రిప్రజెంటేషన్ ఇచ్చినాము. అందులో ఒకటి శాతవాన, రెండవది ఇంటర్సిటీ, మూడవది నవజీవన్, నాలుగవది తీర్థయాత్రకు పోయించినప్పుడు మనకు డౌన్ ఆల్టింగ్ ఉన్నది కానీ అప్ ఆల్టింగ్ లేదు. ఇది పద్మావతి, గౌతమి. ఈ 5 ట్రైన్ల కోసం రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. చేసినప్పుడు ఏమన్నారంటే వారు ఒక ట్రైన్ ఇస్తున్నాము, ఆ ట్రైన్ కూడా 3 నెలలు టైం ఇస్తున్నాం, దానికి సంబంధించిన రెవెన్యూ కనుక మీరు ఉన్నట్టయితే జనరేట్ అయినట్టయితే మీకు కంటిన్యూ చేసేస్తాం, శాస్త్రం చేస్తాం, మీరు వేరే ట్రైన్ కూడా ఆల్టింగ్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం, ఇప్పుడు ఏదో ఒకటి కాపాడుకోండి అని చెప్పడం జరిగింది. శాతవాన్ కూడా ఆగినట్టయితే సౌకర్యాలు బాగుంటాయి. గ్రామీణ ప్రాంతం వాళ్ళు ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఈ ట్రైన్ హాల్టింగ్ సంబంధించినటువంటి దాని మీద ఎట్లాంటి ప్రచారం చేస్తాం? మేము కొత్తగా అవేర్నెస్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, కరోనా మహమ్మారి తర్వాత రైల్వే వ్యవస్థకు సంబంధించి, గ్రామాలకు సంబంధించి కొంత కమ్యూనికేషన్ గ్యాప్ అయింది. అంతకుముందు మాకు లింక్ ఎక్స్ప్రెస్ కానీ ఇంకా ఇతర గౌతమి కానీ ఇవన్నీ ఆల్టింగ్ ఉండేది. కరోనా వచ్చిన తర్వాత ఇవి కట్టేసరికి జనాలు, మాది నెక్కొండ మండలం దీక్షకుంట విలేజ్, మా వాళ్ళు హైదరాబాద్ పోవాలంటే కనీసం 800 రూపాయలు ఖర్చు వస్తుంది. అదే ఇక్కడికి వస్తే 20 రూపాయలు ఆటో పెట్టుకొని 90 రూపాయలు టికెట్ తీసుకుంటే 110 రూపాయలు హైదరాబాద్ పోగలుగుతాం. అందుకోసం ఏంటంటే ఇప్పుడు ఈ గ్యాప్ అయిన విషయం వాళ్ళకు ఈ ట్రైన్ లాగే విషయం తెలియదు కనుక ప్రతి ఊళ్ళో మేము దండోరా చేపిస్తున్నాము, ఫ్లెక్సీలు కట్టిస్తున్నాము. మాకు తెలిసిన యూనియన్లు కానీ లేకపోతే వాట్సాప్ గ్రూపులలో కానీ ఫాలోఅప్ చేసుకుంటూ మేము ఈ ప్రచారం చేస్తాం. ఎట్లా ఉందంటే ఇప్పుడు ఇది ఇంటర్సిటీ కోసం మీరు చేసిన ప్రయత్నం? ప్రజలు చాలా రెస్పాండ్ అవుతున్నారు, ప్రయాణికులు కూడా. మేము ఉండి ఇక్కడ మార్నింగ్ ఈవినింగ్ అనేది టైం కేటాయించేసుకొని వచ్చే ప్రయాణికులకు కూడా ఉండి దగ్గరుండి అవేర్నెస్ చేసినప్పుడు వాళ్ళు తీసుకొని టికెట్ కూడా మాకు చూపిస్తూ మాతో ఫోటో దిగి మేము చాలా సంతోషంగా ఉన్నది. మేము వచ్చేటప్పుడు పోయేటప్పుడు కూడా మేము ఇంటర్సిటీని యూజ్ చేసుకుంటామని చెప్పడం కూడా మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇది ప్రస్తుతం అయితే ఈ గ్రూప్ అసోసియేషన్గా ఏర్పడి ఎక్కువ మంది ప్రయాణికులు ఆ రైలు సౌకర్యాన్ని వినియోగించుకునే విధంగా కూడా ఈ ఫోరం అంతా కూడా పనిచేస్తుందని చెప్పచ్చు. ప్రస్తుతం వ్యాపారులతో మాట్లాడదాం. జనరల్గా కూడా నెక్కొండకు సంబంధించి నెక్కొండ వ్యాపారులు ఎక్కువగా ఎక్కడికి వెళ్తుంటారు, ఏ మార్గంలో ప్రయాణం చేస్తారు, ఇంటర్సిటీ రావడం వల్ల మీకు ఎట్లా ఉపయోగం ఉంటుంది? ఈ మా వ్యాపారానికి సంబంధించి మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళి గ్రామస్థాయి నుంచి వెళ్ళి మా వరంగల్ నుంచి వెళ్ళి ఇక్కడికి రావడం, ఇక్కడి నుంచి వెళ్ళి కేసంద్రం పోవడం మా వ్యాపారాలకు ఇది చాలా అనుకూలంగా ఉంది. ఇక్కడి నుంచి వెళ్ళి విజయవాడకి వెళ్ళడం కానీ, రిటైల్ వ్యాపారస్తులకు కానీ, హోల్సేల్ వ్యాపారస్తులకు కానీ, మార్కెటింగ్ సంబంధించిన వ్యాపారస్తులకు కానీ రావడానికి కానీ పోవడానికి ఇది చాలా సంతోషంగా ఉంది. దీనివల్ల మా నెక్కొండ వ్యాపారాలు చాలా అభివృద్ధి చెందుతాయని మేము ఆశిస్తున్నాము. ఇది ఎప్పటికీ మాకు ఇదే విధంగా కంటిన్యూషన్ కావాలని మా ఉద్దేశం. ఇంతకుముందు ఎట్లాంటి ఇబ్బందులు ఉండేది? మాకు అంతకుముందు మేము సిటీకి వెళ్ళాలని చెప్పంటే మాకేం లేకుండే, మాకు ఆల్టింగ్ లేకుండే ట్రైన్. ఇది రావడం వల్ల మాకు చాలా ఈజీ అనిపిస్తుంది. ఎట్లా మేము అక్కడ హైదరాబాద్ రావాలంటే మాకు వెహికల్ తీసుకుని రావాలి. మనం కారు తీసుకొని వస్తే ఎంత 5-6 వేలు అవుతాయి. మన ట్రైన్ అయితే 89 రూపాయలు 100 రూపాయలు టికెట్ మనం వెళ్ళిపోతుంది. దీనివల్ల మాకు అలుగా అనిపిస్తుంది, మాకు రావడం సంతోషం అనిపిస్తుంది. అవుతాయి ఇప్పుడేమో ఇంటర్సిటీ గుంటూరు దాకా వెళ్తుంది. అంటే ఎందుకు ఈ ట్రైన్ రైతులకు ఎట్లా ఉపయోగపడుతుంది? మార్నింగ్ అవర్స్లో రైతులు పొద్దున కృష్ణ ఈడ 8 తర్వాతనే ఉంది సార్. ఇదే ట్రైన్ అయితే కొంచెం లేట్గా ఉంటుంది. రైతులు ఊళ్ళల్లో నుంచి అంటే నెక్కొండ మారుమూల ప్రాంతం, ఇది మారుమూల ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుంది. ఇదే ఇంటర్సిటీ అయితే కొంచెం అందుబాటులో ఉంటుంది. విజయవాడకి వెళ్ళి ఫర్టిలైజర్ సంబంధించిన ఎరువులు కానీ మన విత్తనాలు కానీ తెచ్చుకొని మళ్ళీ రిటర్న్ రావడానికి కూడా అనుకూలంగా ఉంది. కాబట్టి చాలా అనుకూలంగా ఉంది సార్ ఇంటర్సిటీ. ఎట్లా రైతులకు ఉపయోగపడుతుంది అంటారా? ఉపయోగపడుతుంది సార్. ఎట్లా ఉందంటే ట్రైన్ హాల్టింగ్ తర్వాత ఈ ట్రైన్కి ఇక్కడ నుంచి ప్యాసింజర్స్ ఎట్లా ఉన్నారు, ఎక్కుతున్నారు, మీరంతా జర్నీ ఎట్లా ఉంది? మాకు ప్రతి విలేజ్ నుంచి ఒక 50 కుటుంబాలు హైదరాబాద్లో నివాసం ఉంటున్నాయి. వాళ్ళ దగ్గరికి పోవడానికి కానీ రావడానికి కానీ వాళ్ళకి ఆరోగ్య రీత్యా ఎప్పటికీ సమస్యలున్నా ఈ ట్రైన్ జర్నీ వల్ల సురక్షితంగా చేరుకోవడానికి ఒక మార్గం ఉన్నది. మరియు బస్సుల ప్రయాణం వల్ల చాలా ఆలస్యమయ్యి సమయానికి చేరుకోలేకపోతున్నాము. పిల్లలు అక్కడ ఉండడం వల్ల, దూర ప్రాంతాలలో ఉండడం వల్ల వాళ్ళని చూసుకోవడానికి కానీ, లేదా పిల్లలు ట్రైన్కు రావడం వల్ల ఎమ్మట దిగి మేము 2 వీలర్స్ మీద ఇటు నుంచి మా పల్లెటూర్లకు చేర్చుతున్నాం. కాకుండా ట్రైన్ ఆగడం వల్ల మాత్రం అన్ని రకాల సురక్షితమైన ప్రయాణము సురక్షితంగా మా పిల్లలు ఇంటికి చేరుతున్నారు. దీనివల్ల మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. నెక్కొండ మండలం పెద్దది, ఇంటర్సిటీ అవడం వలన చాలామంది ప్రజలకు చాలా ఉపయోగం ఉంది. గుంటూరు పోయేట వల్ల కానీ, సికింద్రాబాద్ పోయేట వల్ల కానీ ఇక్కడ చాలా ఉపయోగం ఉంది. దీనివల్ల ప్రజలకు చాలా సౌకర్యం ఉన్నది. వ్యవసాయ కుటుంబం ఇప్పుడు నెక్కొండలో ఇంటర్సిటీ హాల్టింగ్ గురించి మనం విజయవాడ గుంటూరు పోయేటువంటి మా రైతు సోదరులందరికీ కూడా ఎంతో అనుకూలంగా, అక్కడ మళ్ళీ ఇన్ టైంలో అక్కడ పురుగు మందులు అవన్నీ తీసుకొని రావడానికి మంచి అనుకూలంగా ఉన్నది. అలాగే పద్మావతిని కూడా
అప్ లైన్లో కూడా ఆపాలని చెప్పని మనసారా కోరుకుంటున్నాం. ఇంటర్సిటీ హాల్టింగ్స్ కోసం కూడా మీరు చాలా ప్రయత్నాలు చేశారు, సక్సెస్ అయ్యారు. దీనికి సంబంధించినటువంటి మీ వాళ్ళంతా హ్యాపీగానే ఉన్నట్ట, ఎట్లా ఉంది సార్? ఇక్కడ ఏంటంటే నెక్కొండ అతిపెద్ద రైల్వే స్టేషన్. దీనికి గూడూరు, నర్సంపేట మండలం, చంద్రపేట మండలం, పక్కన పత్తగిరి మండలం, 4 మండలాలకు ఇది ఒక్కటే స్టేషన్. మేము రైతులం. అప్పుడు మామూలుగా కార్ పట్టుకునో లేకపోతే జీప్ పట్టుకునో లేకపోతే ఇక్కడ డోర్నకాయలు దిగి లేకపోతే అక్కడ మళ్ళీ వేరే ట్రైన్ పట్టుకొని విజయవాడ పోయి మళ్ళీ దిగి మళ్ళీ వేరే ట్రైన్ పట్టుకొని ఇట్లా చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. ఆర్థికంగా కూడా బాగా నష్టపోయేవాళ్ళం. ఎందుకంటే ఈ మాకున్న 4 మండలాల్లో దరిదాపుగా 75 తండాలు ఉన్నాయి. ఈ 10:30కి వస్తే దీనికి అవైలబిలిటీ దొరుకుతుంది. మళ్ళీ పోయి తీసేసుకొని చక్కగా గుంటూరు దిగిపోతాం. గుంటూరులో దిగేసి ఏం చేస్తాం, మళ్ళీ సామాన్ తీసుకొని సాయంత్రం 7:30కి ఇక్కడ దిగిపోతాం. అంటే ఈ 13 కిలోమీటర్లల్లో ఆల్రెడీ జనం చేరిపోతాం ఇళ్ళకు. ఏ ఇబ్బంది లేకుండా ఉంది దీనివల్ల ఇప్పటి వరకు అయితే. ఇది నెక్కొండ రైల్వే స్టేషన్లో కంటిన్యూగా మరికొన్ని ఎక్స్ప్రెస్ ట్రైన్స్ కూడా ఇక్కడ ఆగాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఇది నెక్కొండ రైల్వే స్టేషన్లో ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ కోసం హాల్టింగ్ కోసం జరిగినటువంటి ప్రయత్నం. వీడియో జర్నలిస్ట్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, నెక్కొండ నుంచి.